ఎంత ఎగిలి వరంగా లేచినాక ఇంతేనైనా పని పొడవదు తీరదు ఏం చెప్తా ఇక ఆగమాగం 3 నెలల బాగు ఆఖరికి అనుకున్నా తెల్లార ముందుకే చేర్చుకొని పొద్దెక్క ముందుకే గద్దెలెక్కన్నాను అవుతుందనా సంసారం మందేమో మీరు ఇద్దరేనబ్బా మీకేం పని అంటారు నా బాధ నాకు తెలుసు ఏంది ఇంకా దాన్ని పట్టుకొని నాకుతావు దేహే ఆగరాదే కూర కమ్మగున్నది దీని ఇట్లా నాకుతానే దీని అసలు రుచి బయటపడుతుంది పచ్చి చేత దంపితే బొచ్చు రాలే నీ అవ్వ నాకే పనికి పొద్దెక్తానంటే నువ్వు ఇంకీ దిద్దులాడు నాడు జల్దీ వాడుకో అరే ఆగరాదే ఊతున్నా గాని ఏనైనా ఎగర ఉండాలి కానీ కడుపు కాడ ఎగర ఉండద్దే మంచి కట్టబడేదే జానేడు పొట్టకు 3 బట్ట కోసమే దీనికాడ సిందులేసినావు అనుకో బొందలు పడతావు ఎరికేనా హంగే అరటి పండు తీయరాదు కానీ నింగికెగర కొంగను పట్టుకొస్తా అన్నట్టు వెనకటికి నీ ఆసంటోడే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా ఇది? పనంటే అక్కలెత్తావు గిసండి మాటలకేమో లెక్కలెత్తావు నాకు తెలియదా నీ సంగతి ఇప్పుడు ఏందే మురగలేక మొగలు ఎడితే అరగలేక ఆడది ఏడ్చినట్టు చేయబడుతుంది కడుపు గింత తింటే గంత ఏడిపోయిందికే నీకు నీ ఏడుపు గాడుపు పోను నిన్ను తినంగా ఎవడద్దన్నాడు తోకగాడు ఆళ్ళ పొద్దుగాల అవతల పడదామంటే ఏతులు కొట్టుకుంటే ఈయన ఏనిది ఎత్తివి నిన్ను దిద్ద వరకు నాకు పొద్దు పోయే ఎప్పుడు పనికి పోవాలి అగో నువ్వు కాకపోతే ఇప్పుడు ఎత్తాడు మరి ఇవన్నీ మీ అయ్యచ్చి ఎత్తాడా ఈ పాటి మొగోడు దొరుకుతాడా మా అయ్యకిగా నెలకు 1,00,000 రూపాయల నౌకరీ పడుతుంది పట్టువని బొట్టు పెట్టి నోట్లిని తన్నం పెట్టి తోలుతాడు అనుటానికి కొద్దిగానన్నా సిగ్గులేదు ఏ అమ్మా నువ్వేమో అనుకుంటావు నా గురించి కానీ నేను ఒక పెగ్గెత్తి లెగ్ ఇరగొడతా మరి చెప్తానా ఇరగొడతావు అన్ని ఇరగొడతావు కడకసుకోపా నన్ను దించేత్తవేమో బాగా చెప్తాం నీ మధ్య మొత్తం దించిరమ్మంటే మరపడతాను భయం లేకుండా పోతా చేయమన్న పని చేసాత కానీ ఇవరగొడతా అవిరగొడతా అని మాత్రం అను అయ్యో ఆగరాదు ఎందుకు ఎగరబడతావు నువ్వు తాళం ఏడున్నది నా దేవులున్నది తీసుకో పర్రె మాట మాట్లాడితే అర్రలేసి చంపుతా ఎందుకు నీకు గంటగానం బల్పు మరి తాళం ఏదంటే నాకేం తెలుస్తుంది ఏమనంటే నీకు రేషం వస్తుంది కానీ నేను ఎప్పుడే నేసిన అన్ని తాళం నువ్వు ఒక్కనాడు పని చేసి 10 రోజులు ఇంట్లో అంటావు నువ్వెందుకెత్తావు తాళం ఎగిరితానికి దొరకది ఇక వినయగానే వాళ్ళ ఇంటి పోయి అడకరా పొద్దెక్తుంది నాడు పోదాం భాగ్యం ఇప్పుడు ఏకపోతే ఏమైతే తీయ రాదే నడవంతరం సిరెత్తేనట నడింట్లో ముఖం కడిగిందట ఎప్పుడే నేసినావు అని మన తాళం నీ జట్ట ముఖంలో పెండ తట్ట ఇట్లా ఇడిచిపెట్టిపోతే ఎవడా నచ్చి ఉన్నాయి ఊడ్చుకోపోతే ఏం చేస్తావు పోయి అడకత్తానికి ఏమైనా నొత్తందా రేపో ఇక మన ఇంట్లోనే ఉన్నాయి నగనట్రా అని వచ్చి తీసుకుపోతారు బిక్కు బిక్కుమని ఒక నోట్ లేదు గాని ఓ బాగా ఉరుకులాడుతాంది నోట్లు సంపాయంగా నేనేమన్నా అద్దానా సంపాదించే తెలివి లేకపోయా ఇసురు అడకచ్చే తెలివి లేకపోయా మళ్ళా నాన్నే అంటాడేదో ఏదున్నా ఇవాళ పొద్దుగాల చదువుకోవాలి టైం మీదకి వచ్చుతోనే అద్దేపో ఇద్దేపో అరే వినయ్ తాళం 20 అబ్బా అద్దన్న దాని పెట్రోల్ లేదే. పెట్రోల్ లేదా నీ మెదడికైనా సెదలు పట్టిందారా అని సీకిపోయిన మాటలు మాట్లాడతాను నేను నీ బండి తాళం అడగాలే ఇంటి తాళం ఇమ్మంటానా నీకింత మాకెట్లా అన్నా? అరే బాలకాలి నడ్డి మీద అంటే గడ్డి మీద పడితే చెప్తానా మరి అసలు ఏమనుకుంటానవరా నువ్వు మొత్తానికి నాకేమంటానారా ఇవాళ మీ వదిన ఇద్దరం కలిసి పనికి పోతాను తాళం వేద్దాం అనుకుంటే ఇంటికి తాళం లేదు గందుకే తాళం అని మీ ఇంటికి వచ్చిన దీనికే కుస్సులు అంటానో ఎదురు నువ్వు ఒక్క రోజేనా నాకు అర్థం కాక ఏందో అనుకున్నా. పత్తిత్తును పత్తెర తోలితే తెల్లగున్నాయి గివేటి అన్నదట నీకేం తెలుసు ముల్లికాయవి అయినా ఇదంతా నీకెందుకని పో పొద్దు పోతాను తాళం దేపో ఇగో పాటే అన్నా ఒక మాట ఏంటిది ఆ తాళం బుర్ర మా బాబు తెచ్చిండే. అయితే నేనేం చేయాలి గట్ల కాదే అన్న ఇది జాగ్రత్త దబ్బన ఏమన్నా అయిందనుకో మా బాబు బాధపడతాడే. అంటే ఏందన్నట్రా నీ మాటలు ఈ తాళాన్ని నేనేమన్నా తింటానా లేకుంటే ఎవరికైనా నమ్మకచ్చుకుంటా అన్నా
గతికి లేకతే మతికి లేని మాటలు మాట్లాడుతున్నావేంద్రా? ఏ కాదే చెప్పాలే కదా, వాన కొట్టక ముందే బట్టలు తీస్తే మంచిగా ఉంటది కానీ తడిసి ముద్దనక తీస్తే ఎట్లుంటది? అరే వినయ్గా, నువ్వు చెద్దరు కప్పి నన్ను చెప్తాను కొడతాను అది నాకు అర్థమైతుంది కానీ నేను లంగనా దొంగనా? ఇది వరకు ఎంతమంది ఇళ్ళలో తాళాలు ఎత్తుకోపోయినారా నేను? ఇవాళ నీ ఇంటికి వస్తే ఇన్ని నీతులు చెప్తాన్నారు నువ్వు. నువ్వెంత, నీ తాళం బిసాది ఎంత? అరే కాదే, నువ్వు తప్పు పట్టుకోకు. ఇసిరియంగా కొసిరి కొసిరి చెప్పాలి. తర్వాత నువ్వు నాకు ఇయంగా చెప్పిన వారని ఎత్తెత్తే నేను నెత్తి కొట్టుకోవాలి. సాలు చెప్పి నీళ్ళమ్మ అంటే సంవత్సరాలంతా నా మొగలే అన్నదట వెనకటికి నీయాసంటిది. అక్కడి కొద్ది నీ ఇంటికి వస్తే గిన్ని నీతులు చెప్తానేవేంద్రా? నీ తాళం ఏటైనా పోతే గాలం వేసి పట్టుకుంటా, నువ్వు బాధపడకు. అరే బాధ ఏం లేదే, నీ గురించి నాకు తెలియదా, కానీ కొద్దిగా ఉంటది కదా. కొద్దిగా లేదు బాగలేదు, నీ తాళం నీకు ఇస్తా, సరేనా? అరే ఇప్పుడు నేను ఏమైనా అన్నానా అరే? నీటన్ని అనుకుంటా మళ్ళా నేను అన్నానా అని అనుకుంటా అంటానవేంద్ర నువ్వు ఒకటి ఉర్రిస్తాను. పొద్దు పోతాంది ఇంకా అత్తలేడు కదా. తాళం బుర్రది ఏమ్మంటే అటే ముట్టిండి ఏ తొర్రలో అన్నాడో. ఓ మనిషి ఏడవేనావు, జల్దిరా. నీ సావుగా అలేటన పోతే అటే ముట్టి సత్తమేమో. నీ అవ్వ అత్త నా రాదే, ఏం ఒర్రుడు నీ ఒర్రుడు పాడు కాని ఒకటే ఒర్రుడు బర్రె ఒర్రినట్టు. నీ అవ్వ మంచిగా దొరికిరే నాకు. అక్కడ వాంతని బాధ అంటే ఇక్కడ నీతో బాధ నానే నాకు. మస్తున్నారు గంత దగ్గర బొంత లెక్క. ఇక పట్టు. నిన్నెన్నడో మంచిగానే అందుకుంటాగా నేను. బువ్వల రవ్వని తండ్రిని పోసింది అనుకో, మెండుగా తిన్నాక గోండుగా పొరినట్టు ఒర్రాల మరి. మెండుగా తిన్నాక గోండుగా పొరినట్టు ఒర్రాల మరి. మరి సంపరాదే, సంపి ఒక సిద్ధం చేసుకో. బొక్కల మీద గుద్ది దగ్గర ఎక్కువ అనాలి నీ అక్క. నేను చచ్చి సరగానికి పోతే బోటనెత్తేసుకొని ఆడకట్లన్నీ తిరుగుతా అనుకుంటానా అనే? ఏమైనా కమల్ ఒడవలేదేమి పగలు? నాకే కొడతాయిరా, కూటగా కూటమే తింటాను నాకు. మరి ఈయనే పొద్దు పోతాను కదా, ఇంటికన్నా చేద్దామా కూలి పని? అయిపోయింది అత్త నాగరా. పోదు ఆగు, నన్ను గల చెక్కల శనికాడ దించత్తు. అందరు వేరు కావచ్చేమో. దించిరా దించిరా అనుకుంటే ఇన్ని తిత్తులు పెట్టుకుని కూర్చుంటానేంటి? తాళం అయిపో. ఆగనే ఆగుతలేడు ఇయ్యాల. అరే గుత్తంతసేపు నిలవాడు. ఏ గీడ నిలబడు ఎందుకురా? పొద్దంతా పని కాడ నిలబడుడేనే. సర్దానుకొని చంపితే గద్దెగినట్టు ఎగురుతో వారి కారటం ఎక్కువైతుంది ఏంద్రా? నేనీరా నిలబడి చూడమంటే లేనురా. దాన్ని పొలం కాడ దించిరా అన్నట. దించొచ్చేదాకా నిలవాడు. ఇదివర దాకా ఏం మామూలు పోయినవరా? పొద్దు మీదికి వచ్చినాక ఎద్దెగినట్టు ఎగురుతావు. అరే కోపం రాకురా పురుషోత్తం, పొద్దుట సంది పన్నుండేరా. అబ్బో ఈయన ఒక పని చేసిండా? పొద్దటి నుంచి చూస్తే నాకే పాపం అనిపించింది. ఇటువంటి మాటలు మాట్లాడితే సంపబుద్ధి అయితే నిన్ను. నడు బండెక్కు. అవ నిన్ను దింపి నేను పనికి పోవాలి. ఇది పట్రా. అరే చెప్పండి రారా, మన పనికి ఆలస్యం అవుతుంది. చెప్పనా రాకపోతే వీళ్ళతో పని చేసుకుంటా ఆనేవంట నారా. ఎండ చల్లగుండా బొమ్మనంగా కొట్టింది. ఇక గిట్లా కొడితే ఇక మనుషులు బతికినట్టే బట్ట కట్టినట్టే. పైసల కోసం చూసుకుంటేనే పానం పోయేటట్టున్నది.
ఆగో తాళం చేయది ఈయన ఇట్లా వచ్చింది ఏంది నాకన్నా ముదిగాలు అత్తమే గాని తాళం చేయబట్టుకొని ఎటు వేయండినే ఏమైంది తాళం చేయబట్టుకొని ఎటు పోయినావు ఆగా తాళం చేపట్టుకుని నేను ఎందుకు పోయినే ఇప్పుడే రాబడితిని ఏంది నువ్వు ఇప్పుడే వస్తానవా మరి తాళం చేయడమేనట్టు ఏంది కూర నువ్వండి కారం ఎంత వేసినావో నన్ను అడిగినట్టు చెప్తానవేందే తాళం వేసింది నువ్వు దాసింది నువ్వు నీకే తెలవాలి అయితే దాసిందాన్ని దోసుకోవద్దనా నీ ఆసమాటలు కాకపోతే నీకన్నా 4 అడుగులు ముందుగా వచ్చిన గంతే నాకెట్టా తెలుస్తుంది ఎటు పోయినట్టే మరి అది కాళ్ళొచ్చినాయి రెక్కలు వచ్చినాయి దానికి ఎటు పోయిందో నాకేమేరక ఒకసారి పోయి వినయగాన్ని అడిగిపో అడుగు ఉండవేండి కావచ్చు వాడెందుకు కొంట పోతాడే మన ఇంటికి వేసిన తాళాన్ని ఒకసారి పోయి అడిగి చూడుకో రాదు బియ్యం ఒడవద్దు బువ్వ కావాలంటే ఎట్లా ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా చేయకపోతే ఎట్లా తెలుస్తుంది నీ ప్రయత్నం చల్లకుండా మన తాళం చేయి వాడెందుకు కొంట పోతాడే పోయి పోయి వస్తే మళ్ళా నన్నే రాక పడుతుంది ఈ అవ్వ ఇక పట్టు పోయేత్తా వీడు ఇప్పటికే బొచ్చాడు జాగ్రత్తలు చెప్పిన తాళం గురించి ఇప్పుడు లేదంటే ఏమంటాడు వీడు వీంతనో కోసున్నదిరా నాయన నాకు తమ్ముడు వినయ్ ఏం చెప్తాను ఏం లే అన్న తాళం బుర్ర ఇద్దామని పట్టుకొచ్చినావా ఇందే అది తాళం బుర్ర పట్టుకొచ్చుడు కాదురా నీకు ముచ్చట చెప్దాం వచ్చిన తాళం చేయి దొరుకుతలేదురా తాళం చేయి దొరుకుతలేదురా ఏంది తాళం చేయి దొరుకుతలేదా ఏడవట్టిరే నేను ముందే చెప్పిన జాగ్రత్త అని ఇయ్యి అని పట్టుకపోతుంది అది మా బాబు ఇచ్చిన తాళమే అరే గదేడ పోతుందిరా ఏం ఒక్క కాడు ఉంటది గాని కాకపోతే నువ్వు ఇట్లా తెచ్చినావా అని అడుగుతాను గంతే అరే కుక్క పిల్లిని తింటా గాని పిల్లి కుక్కని తింటదా ఎక్కడన్నా నా తాళం నేను ఎందుకు ఎత్తుకొస్తానే దొర లెక్క పట్టుకొచ్చుకుంటా గాని మరి ఎటుపోయినట్టురా అది తాళం వేసి ఆన్నే పెట్టినా ఇప్పుడు వచ్చి చూస్తున్నావో లేదు అబ్బో నా గాని తెలియదు అన్న నా తాళం ఎట్టా తీసుకపోయినావు అట్టా తీసుకొచ్చి నా గాంత తెలియదు అదేమన్నా అట్టి తాళం అనుకుంటున్నావా ఏమో మెల్లగా వచ్చి తాళం ఏందిరా అని చెప్తున్నావు అగో ఏమైందిరా గిడ కూసలు పెడతారు ఏం లేదురా నా తాళం ఎవడు ఎత్తుకుపోయిండు ఊరి అక్క ఎవడన్నా తాళం వేసి ఇంట్లో సామాన్ ఎత్తుకపోతారు కానీ తాళం ఎత్తుకపోతారా ఏమోరా నాకు అదే అర్థమైతే లేదు ఆ ఎత్తుకపోయినప్పుడు సామాన్లు కూడా ఏమైనా ఎత్తుకపోవచ్చు ఇంట్లోకి చూసినావా మరే అన్ని ఉన్నాయో అరే తాళం చేయపాయరా నేను ఇంట్లోకి ఎట్లా పోతారా ఏగా తాళం ఏముంది ఆ తాళం కాకపోతే ఇంకో తాళం సామాన్లు ఎట్లలే మరే తాళం మళ్ళీ చూడుకో ఆ తాళం మలవట్లు కలమే కలవది అది మా బాబు ఓడిచే తాళం అంటే మా తాళం మలవడినట్టు మా బాబు తెలితే నన్ను దోమ నచ్చినట్టు నలుతాడు నన్ను దోమ నచ్చినట్టు నలుతాడు ఎటు పోతే గట్టే నలమకపోడు ముచ్చట్లకు మూతి దాపుతాడు అటే ముట్టిండు గిదివారు రాయే ఏంది ఇటే ముట్టినావు నాకు ఏ సంగతి చెప్పపోతివి ఏ నువ్వు బాగా రాదే వాడు తీయలేదట్నే అది ఏడబోయిందో ఏమో ఇప్పుడు దొరికేది ఆ కివితల్నే ఉందామా తాళం బల్ల కొట్టి ఇంట్లోకి పోదాంపా అటెంకైనా కొత్తది కొనిద్దాం గాని గాయంత తెలివి నాకు లేదానే వాడు అద్దంటే పలగొట్టుడు వాళ్ళయ్య తిడతాడట ఇప్పుడు ఎట్లా మరి మన సంగతి బాటలేనా మన బతుకు మీరు తాళం దాచి పెట్టినప్పుడు ఎవరైనా ఉన్నారా చూసిరు ఎవరన్నా అప్పుడు మన పురుషత్వం గాడు ఉండేరా వాడే చూసిండు దీన్ని దించేస్తాను పోయినప్పుడు వాడు ఆన్నే నిలబడ్డాడు ఇక తీస్తే వాడు తీయాలి ఇంకెవడు తీస్తాడు పోయి అడుగుదాం మరి నాడు సరే గంతలంగా అనుకోలే ఉండి ఉండిన కుప్పకేసి. అరే నీ తాళం బలగొట్టం రా నీ తాళం నీకు ఇస్తాం గాని అమ్మతోడు పురుషత్వం గడికి ఇట్లా ఎత్తాడు అనుకోలేదు వాడు చేస్తాడు ఇంకెవడు చేస్తాడు చూసి అరే నాకు అప్పటి నుంచి గది డౌట్ వస్తుంది అడ్డమైన సోపత్ర గట్టి డౌట్ వస్తుందని అంటాడు అరే పురుషోత్తం బయటికి రారా సోపతి కానీ మరి నమ్మితే నాగా ఆప చెప్తావరా మంచి పని అయింది నువ్వు వేసుకునే నీకేం పో అరే ఎందుకు కొడుతురు వాడైతే బయటికి రానిది కదా అచ్చనంగా అటు నేర్చి పెడతాం అండి రారా రే పురుషోత్తం పురుషోత్తం అరే నేను నిన్నేమన్నారా మంద కలిసి మా ఇంటికి చెంతకొచ్చినట్టు వచ్చిర్రు అరే మర్యాద కొద్ది అడుగుతానా నా తాళం చేయడ పెట్టిన చెప్పు నీ తాళం నా దగ్గర ఎందుకుంటారా పిసగాడిది తలుపుకున్న తాళం బుర్ర కూడా చూడుకో అంటే
అరటి చెట్టుకు అంగరాలు కాసినంటే నమ్ముతావా? మేము గంత పిసోళ్ళే కనిపిస్తావా? పొద్దులు తాళం వేసినప్పుడు నువ్వే వేసినవాట, తీత ఇట్లా నువ్వే తీయాలి. అలా తాళం ఆనవారే. అగో నీకంత గమ్మత్తుండదు బ్రో. చూస్తే నేను ఇష్టంటే నారా పనికి పోయేటప్పుడు ఇద్దరం కలిసిపోదాం రానా అని మన ఇంటికి పోయినా. మీరు ఎటన్నా ఓరు కానీ నా తాళం నాకు ఈరా చెప్పరా, నాకు పెద్ద గండానికి వచ్చింది ఇది. అరే పురుషోత్తం తీసేదుంటే ఈరా, ఆ తాళం బుర్ర వాందిరా, ఉరుతాన్రా వాడు అప్పటి నుంచి వెళ్ళి. అరే ఏందిరా నువ్వు తలుపు పెట్టుకోను నీ కొలుపు పెట్టి రెచ్చగొడతావు? నీదేమన్నా బంగారుతానవారా? నేనెందుకు ముడతారా దాన్ని? నువ్వు కాకపోతే ఎవరు తీస్తారా? ఆడ తాళం ఉన్నది మనకు తప్ప ఇంకెవరికి తెలియదు. పనికాడ కూడా నువ్వు 10 సార్లు ఫోన్ మాట్లాడిన ఇవ్వంతోనో గీ తాళం గురించే కావచ్చు. నీ తాళం గంగన వాళ్ళు నాకెవరికరా? నాకు చుట్టాలు ఉండరా పక్కాలు ఉండరా? మా సడ్డకుడు లొల్లైతా అని ఫోన్ చేస్తే గడ్డకెక్కి మాట్లాడినా గంతే. అయితే ఏదిరా? అయితేంది కాదు పిల్లగా, నేను మంచి మాట కొద్దిగా ఉన్నప్పుడు నువ్వు బయటవాడు. నేను పట్ట పనులు కొరికినా అనుకో, నువ్వు సిటపటలు ఆడాలి. అది వరకు దాకా చూసుకోకు, అది వరకు దాకా చూసుకోకు. ఏ ఆగు, నీ బల్బు ముచ్చట్లు గట్ట అడుగు తింటాడా? మెల్లగా అడగ రాదు. మరి లేకుంటేందే వాడిని మెల్లగా కుదరకిస్తే వదరకు అని ఇస్తాడానే. వానికి నేనే వాకే ఇయ్యాల ఏం చెప్తాను చూడు విన్ని ఇయ్యాల. అరే ఏం చెప్తావురా? నువ్వేం చెప్తావురా? ఆ? నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు? నా తాళం ఎత్తుకోపోయింది కాక నువ్వు నా మీదకి సీరియస్ అవుతానవరా? అరే నీ ఇంటికి అత్త నీ తాళం నేను ఎత్తుకపోయాటారా? మరి ఇంకెవరు ఎత్తుకోపోయిండ్రా? నువ్వు కాదు వాళ్ళు. నువ్వేం చెప్తావు? కొడతావారా నువ్వు? నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావురా? నువ్వేం చెప్తావు? ఓ బావా ఆగురు ఆగురు గిడికచ్చులు పెట్టుకుంటారు. మీరు అన్ని లంగ మాట మాట్లాడుతుంటే నేను కొంగేసుకుని కూర్చుంటానా గానీ నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను అప్పుడే వచ్చినా కానీ లొల్లేని కట్టుకుంటారు. ఇంటికి పోదాంపా. ఇంటికి పోయి ఏడుంటావురా? వీడు మన తాళం ఎత్తుకొచ్చిండు. తాళం అంటే తలుపుకేసే తాళమేనానే? తాళం తలుపుకైపోతే నీ పలుపుకెత్తరారా? తలుపుకేసే తాళం ఎత్తుకొచ్చిండు వీడు. ఓ బావా తలుపుకేసే తాళం నాకనే ఉంది. అగో ఇది నీ దగ్గరికి ఎట్లా వచ్చిందిరా? ఇవరాకి ఇంటికి అత్తే వాళ్ళు లేరు. తాళం కనిపించింది, తలుపు తీసుకొని అన్నం తిన్నా. మళ్ళా తాళం చేసి జేబులు వేసుకున్నా, మీరు వచ్చినాక ఇస్తానని. వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్. తాళం చేయి, తాళం చేయి.